మల్కాజ్గిరి పార్లమెంట్లో సునీత మహేందర్ రెడ్డి గారిని ఏ విధంగా గెలిపించుకోబోతున్నారని అనుకోవచ్చు? ఈరోజు ఉన్న పరిస్థితుల్లో గౌరవ పార్లమెంటు సభ్యులు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మల్కాజ్గిరి గత పార్లమెంటు సభ్యులే ఇవాళ ముఖ్యమంత్రి కాబట్టి ఆ రోజు కూడా ప్రజలందరూ కూడా ఒక పోరాడే నాయకుడు ఉండాలనే ఉద్దేశంతోనే ఆ రోజు మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ అదే ప్రజానాయకుడు పోరాట నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈరోజు మల్కాజ్గిరిని కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి గారికి కానుక ఇవ్వాలని ప్రతి ఒక్క కార్యకర్త అరినీషలు కృషి చేస్తున్నాడు. నాలాంటి ఎంతోమంది కూడా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ పనితీరు ప్రభుత్వ పనితీరు అన్నీ కూడా నచ్చి మేమంతా కూడా మరి స్వచ్ఛందంగా కాంగ్రెస్లో పార్టీలో చేరి కాంగ్రెస్కి సేవ చేసి సునీత మహేందర్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలన్న ఏకైక వినాదంతో మేమందరం కూడా పనిచేస్తున్నాం. నా తోటి మిత్రులు మాతో అందరు జాయిన్ అయిన వాళ్ళు కూడా అందరం కూడా కంకణబద్దులై అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి మల్కాజ్గిరిని రేవంత్ రెడ్డి గారికి కానుక ఇవ్వాలన్నదే మా ఏకైక లక్ష్యం.